నీట్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ విజయం విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వానికి నిదర్శనమని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. వైద్య విద్య ద్వారా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని, ఆయన ఈ ఫలితాలు ఆదర్శమని అన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో శ్రమిస్తే విజయాన్ని ఎవరు ఆపలేరని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆయన ఆకాంక్షించారు. అన్న కొంచెం వెనకాల జరగండి ప్లీజ్. ఓకే సరే, ఓకే సార్. ఓకే సార్. బీర్పూర్ మండలం నరసింహరావుపల్లి గ్రామానికి చెందిన జాహ్నవి, రిషిత్ ఇద్దరు కూడా మొన్న జరిగిన నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వచ్చి ప్రభుత్వ పాఠశాలలో మెరిట్ మీద మెడిసిన్ సీటు రావడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా సాధించిన రిషిత్కు, జాహ్నవికి ఇద్దరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు బీర్పూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పెద్దలు రాజగోపాలరావు గారు, నరసింహరావుపల్లి సర్పంచ్ సుషిన్ గారు, మండల సర్పంచ్లు, అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా నన్ను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన సందర్భంలో ఒక డాక్టర్గా, ఒక శాసనసభ్యునిగా పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కూడా, విద్యాబుద్ధులు చెప్పిన టీచర్లకు కూడా ప్రత్యేకంగా నా అభినందనలు. జగిత్యాల ప్రాంతం ఒక మెడికల్ హబ్గా మారుతూ ఉంది. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత మన మెడికల్ కాలేజ్ దగ్గరికే హాస్పిటల్ చుట్టూ కూడా 11 కోట్లతోటి డబల్ రోడ్ మంజూరు అయింది. దాంట్లో భాగంగా కరెంట్ పోల్ల షిఫ్టింగ్, రోడ్ పనులు ప్రారంభోత్సవం ఉంది. ఇప్పుడు 9:15కు అదే కార్యక్రమానికి వెళ్తున్నాం. మన జగిత్యాల మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, హాస్పిటల్ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా నిలుస్తాయని చెప్తా ఉన్నా. నువ్వు కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో జగిత్యాల పట్టణ నడిబొడ్డున 4 దిక్కుల రోడ్లతోటి ఇంత పెద్ద హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్, అదేవిధంగా మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ఒక అద్భుతమైన సేవలు పేద ప్రజలకు అందే విధంగా ఉంటాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా మున్ముందు రాబోతున్నాయి. మీరు అందరూ కూడా చూస్తున్నారు. కరీంనగర్ రోడ్డు పైన కొత్తగా 450 పడకల ఆసుపత్రికి పనులు ఆల్రెడీ ప్రారంభమైనాయి. రోడ్డు కూడా పనులు ఇవాళ ప్రారంభమవుతున్నాయి. ప్రజలు ఏదైతే నమ్మకంతో గెలిపించారో ఆ విశ్వాసంతో పనిచేస్తున్నాం. మరి ఇలాంటి కాబోయే డాక్టర్స్, యువకులకు జగిత్యాల ఒక మంచి మెడికల్ హబ్ అవుతుందని, అదేవిధంగా వైద్య సేవలు తీసుకోవాల్సిన జగిత్యాల జిల్లానే కాదు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు కూడా మంచి వైద్య సేవలు అందుతున్నాయి. ఇప్పటికే మీరు చూస్తే హాస్పిటల్కి పోతే ప్రతి 4కి ఒకరు మన జన్నారం, ఖానాపూర్, లక్షట్పేట ఆ ప్రాంతం నుంచి వచ్చి ఉంటారు. మెట్పల్లి దగ్గర నుంచి, కొరట్ల నుంచి కూడా చాలామంది వస్తూ ఉన్నారు. రుద్రంగి నుంచి కూడా ఇక్కడికే వస్తున్నారు. ఇట్లా ఎంతో మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందుతున్నాయి. ఇంకా ముందు కూడా మంచిగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.